ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు దేని కొరకు భయపడాలి, దేని కొరకు చింతపడాలంటే దేవుని కాపుదల నీకు ఉందా లేదా అనే విషయంలో విచారించు, చింతించు, ప్రార్థన చేయి. దేని కొరకు నువ్వు చింతపడిన అవసరం లేదంటే ఉద్యోగం రాలేదనో, పెళ్ళి కాలేదనో, ఇంకా స్థలాలు అమ్ముడుపోలేదనో, లేదంటే బిజినెస్ ఇంకా పైకి రాలేదనో అనే విషయాలను కూర్చున్న చింత నీకు వద్దు. ఎందుకంటే నీవు దేవుని దృష్టికి యోగ్యంగా బ్రతకటం ప్రారంభిస్తూ ఉండగా అన్ని కార్యాలని దేవుడికి అనుకూలంగా మార్చడం ప్రారంభిస్తాడు. దేవుని మాటలు వినుట, వాటిని అనుసరించుట, వాటి ప్రకారం జీవించుట, అనుదినము దేవుని యొక్క సన్నిధిలో కొంత సమయాన్ని ప్రభు కార్యం కొరకు కేటాయించినప్పుడు ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేనికి భయపడనక్కర్లేదు. నువ్వు ఏ భయము నీ మీదకి వచ్చినా దేవుడు దాన్ని పారదోలుతాడు. ఏ కష్టము నీ మీదకి వచ్చినా దాన్ని తీసివేస్తాడు. నువ్వు అనుకోవచ్చు ఈరోజు నేను చాలా సమస్యలతో వచ్చానని. అది నిజమే. రేపు ఇంకొక నిజం ఉంది. ఆ సమస్యలన్నిటి నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు యేసు నామములో. ఈ రోజు వరకు నీకు గర్భఫలం లేదనే మాట నిజం, కానీ రేపటి దినాన నీ గర్భం తెరవబడబోతుంది అనేది కూడా నిజమై ఉన్నది. నాకు అప్పు బాధలు, రోగాలు, ఇబ్బందులు అనేవి ఉన్నాయి నిజమైనా, నిరుద్యోగ సమస్య ఉన్నదనేది నిజమైనా, నిష్ప్రయోజకుడుగా ఉన్నాను అనేది నిజమైనా, మరొక నిజము కూడా ఉన్నది. అదేంటంటే రేపనే రోజున నా దేవుడు అన్నిటినీ నాకు మేలుగా మార్చబోతూ ఉన్నాడు. రేపనే రోజున సమస్తము సమ్ముకుడి నాకు ఆశీర్వాదకరంగా నాకు మారబోతూ ఉన్నాయి. ఈరోజు క్యాన్సర్ వ్యాధి ఉన్నదనే మాట నిజమే, రిపోర్టులు నిజమే. ఇంకొక రిపోర్ట్ కూడా రాబోతుంది. నీకు ఏదీ లేదు, వ్యాధి నీకు సంపూర్ణ స్వస్థత కలిగి ఉన్నది. హల్లెలూయా. కుంటితనం అనేది నిజం, గుడ్డితనం అనేది నిజం, చెవిటితనం అనేది నిజం, మూగతనం అనేది నిజం, పక్షవాయువు అనేది నిజం, చర్మవ్యాధి అనేది నిజం. అలాంటి స్థితిలోనే యేసు ప్రభు వారి యొద్దకు ఆ స్థితిలో, ఆ నిజ స్థితిలో వారు రాగా, వారి యొక్క అంటే ఆ నిజము కష్టమైన నిజం, అది బాధాకరమైన నిజం, అది మనిషిని దుఃఖపరిచే నిజం. అది మరొక నిజం కూడా వారి జీవితంలో జరిగింది. పక్షవాయు రోగుల్ని, చంద్ర రోగుల్ని, దెయ్యము పట్టిన వారిని, సకల రోగములతో బాధపడుతున్న వారిని ఆయన పాదముల దగ్గరకు తీసుకొచ్చి పడవేగా అందరినీ ఆయన స్వస్థపరిచెను. అందరినీ స్వస్థపరిచాడంట. హన్నాకి ఎన్నో సంవత్సరాలు బిడ్డలు లేని వాటి నిజమే, కానీ మరొక నిజము కూడా ఏంటంటే, ఇది సంతోషకరమైన నిజం ఏంటంటే, ప్రభు అయిన దేవుడు ఆమె గర్భము తెరవుగా సమూయేలునే మాత్రం కాదు, అతనితో కలిపి 5 సంతానం కలిగి ఆ తల్లి దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉన్నాడు. ఈరోజు నీ ఇంట్లో ఎవరైనా సౌలులు ఉన్నారా అంటే రక్షణలోనికి రాని వారు ఉన్నారా? నిజమే అది. కానీ మరొక నిజం కూడా ఉంది. ప్రభు అయిన దేవుడు వారిని దర్శించబోతూ ఉన్నాడు. వారు పౌలుగా మారబోతూ ఉన్నారు. నీ ఇంటికి రక్షణ భాగ్యం రాబోతూ ఉన్నది. నిశ్చయముగా నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ కుటుంబీకులు, నీ పిల్లలు సంపూర్ణ రక్షణలోనికి వచ్చుదురుగాక. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఉపేక్షించుకో అంటే నీలోంచి తీసివేసుకోవలసినవి చాలా ఉంటాయి. వాటిని తీసివేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆయన మహిమ ప్రత్యక్షతని నువ్వు చూడగలుగుతావు. ఆయన కార్యాలని నువ్వు కళ్ళకు కట్టినట్లుగా తేటగా నువ్వు చూడగలుగుతావు. ఆయన కోరుకున్న కార్యాలు, నువ్వు కోరుకున్న కార్యాలు నీ జీవితంలో బలముగా జరగటం నువ్వు చూడగలుగుతావు. ఆయన మాటలు విని నీడల ఎంత మేలు.